అను, ఆర్య వాళ్ళు ఒక పాపని దత్తత తీసుకొని వస్తూ ఉంటారు. అది చూసి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఏం చేశారు వీళ్ళు అని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏంటి ఆర్య ఏం చేశారు, ఎవరి పాప అనేది అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఆ మాటలకి నాన్న అమ్మ ఎప్పుడు బాబునో పాపనో ఎత్తుకోవాలి అని అంటుంది కదా, అందుకే పాపని తీసుకొచ్చాం, ఈ పాపను మేము దత్తత తీసుకున్నాం అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే పద్మావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అను అయితే ఏం మాట్లాడకుండా వాళ్ళ అత్తయ్య కాసి అలాగా చూస్తూ ఉంటుంది. ఏం మంచి పని చేసావురా అని చెప్పి అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఇక వాళ్ళ అమ్మ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. అను కూడా చాలా భయపడుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఏమంటుందో అని. ఇక వాళ్ళ నాన్నమ్మ వాళ్ళైతే ఆర్య కాసి అలా చూస్తూ ఉంటారు. ఇక దివ్య కూడా కోపంతో అలా ఉంటుంది. ఇక ఆర్య అయితే అంటూ ఉంటాడు, అవును నాన్న, అమ్మ రోజు అడుగుతుంటే మాకే భయం జాలేసి మేము ఈ పాపని దత్తత తీసుకున్నాం అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి, మంచి పని చేశారని బాబా మీరు, నీ పాపకి మనకి ఏదో రుణం ఉండే ఉంటుంది, లేకపోతే మన దగ్గరికి ఎలా వస్తుంది, దేవుడు ఏది లేకుండా ఎవరిని ఎక్కడ కలపడు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అలా ఈ పాప ఎంతో క్యూట్గా ఉందో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పద్మావతితో అయితే కుచిల ఇలా అంటూ ఉంటుంది, ఆపుతావా నీ భజన అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒక పద్మావతి అలా కామ్ అయిపోతూ ఉంటుంది. ఆర్య అను కూడా అలాగ కామ్గా చూస్తూ ఉంటారు. అవును, నీ భజన ఆపేసి నువ్వు పక్కనుండు, నేను నీతో మాట్లాడుతానని చెప్పి కుచిల అంటూ ఉంటుంది. ఆ మాటలకి అను అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇక పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ అక్క బావ చేసిన పనికి.